విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. ఇంతకుముందు చెప్పాను కదా, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధించాల్సిన సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకుని ప్రిపరేషన్ కావాలి. ప్రిపేర్ అయ్యి సిద్ధపరచు దినమున సిద్ధపడి నెక్స్ట్ డే విశ్రాంతి దినములో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అది ఇశ్రాయేల్ కట్టడ. ఈరోజు మనకు ఆరాధన దినం ఆదివారం పెట్టుకున్నాం కదా, ఒకరోజు ముందు మనం సిద్ధపడాలి దేవునిలో. ఎలా సిద్ధపడాలి చెప్పనా? రేపు వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలాంటి కారణాలను బట్టి ఆయన స్తుతించాలి, ఎలాంటి పాటలు బట్టి ఆయన స్తుతించాలి. ఎప్పుడు సిద్ధపడాలి? ఆదివారం రోజున మనం ఆరాధించే సమయంలో ఎలా ఆయన స్తుతించాలో ఒక రోజు ముందు సిద్ధపడాలి. కానీ మనం ఏం చేస్తాం, పలానా వ్యక్తి వచ్చి పలానా బ్రదర్ వచ్చి పాట పాడనంటే అప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటాడు ఫోన్లోనూ, పుస్తకంలో, ఇంకొక చోట. నో ప్రిపరేషన్. ఈరోజు క్రైస్తవులకు సిద్ధపాటు లేదు ఏ విషయంలో కూడా, ఆరాధన విషయంలో. వేసుకునే వస్త్రాలు కూడా ఆదివారం ఏం వేసుకోవాలి ఒకరోజు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకు ఆలస్యం అయిపోతుందంటే బట్టలు కనబడతలే అప్పుడు అంత అడావుడి చేసేస్తారు చూడండి. అది పురుషులైనా స్త్రీలైనా సరే. వేసే కానుక ఏ రోజు డిసైడ్ చేయాలి? ఒక రోజు ముందు డిసైడ్ చేయాలి. ఇదిగో దేవుని సన్నిధికి రేపు వెళ్తున్నాను, ఆ కానుక ఎంత వేయాలని ముందు రోజు సిద్ధం చేయాలి. దేవుడు చాలా సీరియస్గా చూస్తాడు. అదే మన అర్పణ నైవేద్యం ఏదవుతున్నదో దాన్ని ముందు రోజు మనం సిద్ధపరచుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాము, వస్తాము, అప్పుడు మొత్తం ఎత్తుక్కుంటాం, ఏది చిన్నగా అనిపిస్తే అది చిన్నది తీసేస్తాం చూడకుండానే. చూడకుండా అంటే తడిమి తెలిసిపోతుంది అది చిన్నదని. అది కాదు భక్తి అంటే. ఈరోజు క్రిస్టియానిటీ ఇలా తగలడిపోయింది. ఏం చేద్దాం ఇక? ఎందుకంటే వాక్యం యొక్క నడిపింపు సరిగా లేదు, చెప్పినా ఎవడు వినడం. నాకు తెలిసిందే అనుకుంటాడు కానీ తెలియంది చాలా ఉన్నది. సిద్ధపడి రావాలి ఆయన సన్నిధికి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, పరదేశి అయినను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. అందుకు చెప్పాను ఈ మాట. ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే, విశ్రాంతి దినముగా దేవుని ఆరాధన దినం ఏదైతున్నదో ఆ దినమున దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధ దినము ఏదైతున్నదో అది ఈరోజు మనకు ఆదివారం అనుకుంటే, ఆ ఆదివారం నువ్వు ముందే ప్రిపేర్ అయి రావాలి. ప్రిపరేషన్ ఎక్కడుందో చెప్పండి దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ప్రిపరేషన్ లేదు. ప్రిపేర్ అయ్యాడు ఏం చేస్తాడు చెప్పండి? ఉదయాన్నే లేవడంలో త్వరపడతాడు, పనులు చేసుకోవడంలో త్వరపడతాడు, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో త్వరపడతాడు. అది ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఉండాలి. ఒకరు వెంటబడితే అది వచ్చేది భక్తి కాదు. అది ఇదిగో దేవుడు నాకు దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళే విషయంలో ఒక భార్యగా నేను తొందరపడాలి, ఒక భర్తగా నేను తొందరపడాలి, ఒక తల్లిగా నేను త్వరపడాలి, ఒక తండ్రిగా నేను త్వరపడాలి, ఒక బిడ్డగా నేను త్వరపడాలని ఎవరికి వారు దేవునికి కనెక్ట్ అవ్వడానికి వారి జీవితాల్లో వారికి వారు సిద్ధపడాలి. ఇంటి యజమాని అరుస్తున్నాడు, టైం అయిపోతుంది, ఇంకా నీకేముంది ఫ్యాంట్ షర్ట్ వేసి వెళ్ళిపోతావు, ఊహించుకుంటా, మాకు చాలా పనులు ఉంటాయి అంటారు. నీ పనులు పక్కన పెట్టు. దేవుని సన్నిధే మొదట, తర్వాతే మిగిలినవన్నీ ప్రియులారా. అలా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆ దానిని దేవుడి యొక్క ఆరాధన సమయమును దేవుడు పరిశుద్ధపరిచాడు. అందుకే ఆరాధనా సమయం మనము పరిశుద్ధమైన దానికి ఎంచి జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని వారలారా.